ఐపీఎల్ టికెట్లు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో ఐపీఎల్ టికెట్లు 1500 రూపాయల టికెట్ను 5000కు, 4000 రూపాయల టికెట్ను 9000కు, 6000 రూపాయల టికెట్ను 12000కు విక్రయిస్తున్నట్లు క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5న చెన్నై హైదరాబాద్ మధ్య మ్యాచ్ నిర్వహించనున్నారు. మ్యాచ్కు సంబంధించిన టికెట్లను పేటీఎం నిన్న బుకింగ్స్ ఓపెన్ చేసింది. గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లు పేటీఎం చెబుతోంది. అయితే కేవలం 15,000, 22,000, 30,000 టికెట్లు మాత్రమే అమ్మకానికి పేటీఎం పెట్టింది. 1,500, 4,000, 4,500, 6,000, 7,500 రూపాయల టికెట్లని సోల్డ్ అవుట్ పెట్టింది. అయితే బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకుంటున్నారని క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు. హైదరాబాద్లో ఐపీఎల్ సంబరం మొదలైపోయింది. రేపు సన్ రైజర్స్ ముంబై జట్ల మధ్య మొదటి మ్యాచ్, పైగా హోమ్ గ్రౌండ్లో సన్ రైజర్స్ రేపు ఆడబోతున్న నేపథ్యంలో మొత్తం టికెట్లన్నీ 1 అవర్లోనే అయిపోయినాయంటే ఈ మ్యాచ్కి ఎంత క్రేజ్ ఉందో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వస్తాం, నా బ్యాక్గ్రౌండ్ ఎవరన్నారు చూడండి. సన్ రైజర్స్ జట్టు ఒక పక్క, మరో పక్క ముంబై ఇండియన్స్ సంబంధించినటువంటి జట్టు. మొత్తం 2 స్టార్ టీంలు, 2 సర్వేంగా కూడా వాళ్ళు ప్రాక్టీస్ సెషన్ను చేసుకునే నేపథ్యం కాబట్టి ఒక ప్లేస్లో అయితే బ్యాటింగ్ కోచ్ కిరణ్ పొలార్డు బ్యాటింగ్ కోచ్ చేపిస్తున్నటువంటి మిగతా ప్లేయర్స్ అంతా కూడా వామప్లు చేస్తున్నటువంటి నేపథ్యం. దాంతోపాటు మరోపక్క లెఫ్ట్ సైడ్ ఒకసారి చూద్దాం మనం. సో మొన్న ఇప్పుడు బ్యాట్ తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మనం చూద్దాము. మొన్న 6ల మీద 4ల మీద యమ కొట్టినటువంటి ఎవరైతే క్లాస్ ఉన్నాడో క్లాస్ను తన బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం తను కూడా వెళ్తున్నారు. ఇప్పటికే ప్లేయర్స్ అందరూ కూడా వచ్చారు, కోచెస్ కానీ వీళ్ళందరూ కూడా దాదాపు 2 గంటల నుంచి కూడా వీళ్ళందరూ ప్రాక్టీస్ సెషన్ చేసి ఇప్పుడు అలసిపోయి కూర్చున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. మరోపక్క ముంబై ఇండియన్స్ సంబంధించిన విషయంలో పక్కనే రైట్ సైడ్ వీరి యొక్క ప్లేస్లో పూర్తి స్థాయిలో అక్కడ వారు ప్రాక్టీస్ చేస్తున్నారు. మనం విజువల్లో చూస్తున్నాం. ఎవరైతే బ్యాట్స్ కొడుతున్నారో కిషన్ కూడా మనం విజువల్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. సో ఈ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశాం. దాంతోపాటు ఈ యొక్క ఉప్పల్ స్టేడియం సర్వాంగ సుందరంగా కూడా కనపడుతుంది. ఎందుకంటే గతంలో కొన్ని ఏదైతే మెయింటెనెన్స్ చేసే లోపాల వల్ల కూడా చాలా వరకు దీని యొక్క ప్రాబల్యం అనేది పోయింది. కానీ ఇప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది. కొత్త చైర్లు వచ్చాయి, పూర్తి స్థాయిలో వీళ్ళన్నీ కొత్త లైట్స్ కూడా ఏర్పాటు చేస్తారు. దాదాపు ఈ స్టేడియం సరౌండింగ్ దీంట్లోనే 360 దాకా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా వీళ్ళు భద్రత మీద కాన్సన్ట్రేట్ చేశారు. దాదాపు 2800 దాకా కూడా పోలీసుల్ని ఇక్కడ వివిధ సంబంధించినటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా రేపు పూర్తి స్థాయిలో ఈ యొక్క మ్యాచ్ కోసం వాళ్ళు సెక్యూరిటీ మీద వారు రాబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు స్టేడియం లోపల కూడా ఎవరైతే వచ్చినటువంటి ఇబ్బందికరంగా లేకుండా కూడా వెంటనే వారికి పూర్తి స్థాయిలో గైడెన్స్ చేయడానికి ఇక్కడ వాలంటీర్స్ కూడా రాబోతున్నారు. దాదాపు ఈ యొక్క స్టేడియంలోనూ 39,000 మంది దాకా రేపు మ్యాచ్ వీక్షించబోతున్నారు. ఇప్పటికే టికెట్స్ హాట్ కేకుల్లా కూడా అమ్ముడిపోయాయి. ఎందుకంటే ముంబై ఇండియన్స్ టీంకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ క్రేజు ఇండియాలోనే. సో దాని 2వ మ్యాచ్ ఇవాళ ఆడబోతుంది కాబట్టి పైగా హోమ్ గ్రౌండ్లో సన్ రైజర్స్ తన మొట్టమొదటి మ్యాచ్ ఆడబోతుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత సన్ రైజర్స్ త్రుటిలో ఓడిపోయినప్పటికీ కానీ ఒక గెలుపు అనేది, ఒక ఆశ అనేది వచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే బ్యాట్స్మెన్స్ అందరూ కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇక బౌలర్స్ మాత్రం ఒకసారి ట్రాక్లోకి వస్తే పూర్తి స్థాయిలో తన ఆధిపత్యాన్ని సన్ రైజర్స్ చూపించబోతున్నారు. సో దాంతోపాటు మొత్తం స్టేడియం చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా రేపటి నుంచి కూడా పూర్తి భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. దాంతోపాటు ఎవరైతే లిస్టు కొన్ని ఇచ్చారో ఆ లిస్టు ప్రకారం కొన్ని వస్తువులు మాత్రం లోపలికి తీసుకురావద్దనేసి కూడా ప్రేక్షకుల్ని సిపి సైబరాబాద్ సిపి రాచకొండకు సంబంధించినటువంటి సిపి తరుణ్ జోషి చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడితే ఇప్పుడే ప్యాట్ కమెంట్స్ కూడా ప్రెస్ మీట్ కూడా అయిపోయింది. ఆయన కూడా చెప్తున్నారు రేపు గెలుపు మీద మేము అనేక వ్యూహాలు కూడా పన్నాం, ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేసి చూపించి ముంబై ఇండియన్స్ మీద మేము గెలిచి చూపిస్తామని కూడా ఆయన ఒక ఛాలెంజ్ విసిరిన నేపథ్యంలో రేపు మ్యాచ్ కోసం అందరూ కూడా ప్రేక్షకులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. సో ఎవరు గెలుస్తారంటే దానిపై కూడా సో దానికోసమే మెట్రోని కూడా 1 o'clock వరకు కూడా ఎక్స్టెండ్ చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. దాంతోపాటు కారులో వచ్చే బైకుల కోసం సఫిషియెంట్ పార్కింగ్ ప్లేస్ని కూడా
వీరు ఏర్పాటు చేశారు. సో అందరూ కూడా రేపు ప్రేక్షకులు రేపు 7:30కి మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. దాదాపు 4 గంటల నుంచే వీళ్ళందరూ కూడా స్టేడియంలోకి రావడం స్టార్ట్ చేస్తారు. కాకపోతే 5 గంటల నుంచి కూడా స్టేడియంలోకి పర్మిషన్ ఇస్తామనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం ఆటగాళ్ళంతా కూడా ప్రాక్టీస్ సెషన్స్ ముగించుకొని మరి కాసేపటి వెళ్తున్నారు. రేపు మ్యాచ్ కోసం అందరూ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు కాబట్టి రేపు ఎవరు గెలుస్తారనేది కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.